ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన చుట్టూ జరిగే మార్పుల గురించి మనం చూసాము. భౌతిక రసాయనిక మార్పులు, వాటి ఉదాహరణలు, ఎన్నెన్నో ఉదాహరణలు టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి నానా రకాలైనటువంటి ఉదాహరణలు గమనించాము. ప్రతి ఉదాహరణ మనం గుర్తుపెట్టుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అయితే ఆ చాప్టర్ లోపల ఉండబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక గమనించినట్లయితే, సున్నపు నీరును చూడండి. సున్నపు నీరు ఇది CO2ను నిర్ధారించడానికి ఉపయోగపడుతుందండి. లైమ్ వాటర్ అనేది సున్నపు నీరు CO2ను, ఇది CO2 వాయువా కాదా అని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక తుప్పు అంటే ఏంటి? తుప్పు అంటే రస్ట్ అంటే ఏంటిది? లోహాలపై ఏర్పడే ఒక రకమైనటువంటి ఆక్సైడ్ పొరను తుప్పు అంటారండి. మీ అందరికీ తెలుసు, జనరల్గా లోహాల మీద తుప్పు పట్టకుండా ఉండాలంటే తక్కువ చర్యాశీలత కలిగినటువంటి క్రోమియం, జింకు లాంటి లోహాలను వాడతారండి. పూతగా వాడతారు. దాన్నే గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ అంటే రస్ట్ పడకుండా ఉండటం కోసం వాడుతుంటుంటారు. తర్వాత క్లాసుల్లో మనము చూస్తూ ఉంటాము. తుప్పు పట్టుట అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక ద బెస్ట్ బిట్ అండి, ద బెస్ట్ అండ్ బెస్ట్. మీరు గమనించండి, తుప్పు పట్టుట అన్నది ఒక రకమైన ఆక్సీకరణ చర్య. ఆక్సీకరణ చర్యలో ఆక్సిజన్లు కలవబడతాయి కాబట్టి ఇది ఒక రకమైన ఆక్సీకరణ చర్య. అంటే ఐరన్ అనేది ఐరన్ ఆక్సైడ్గా Fe2O3గా మారుతున్నది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆక్సీకరణ చర్య అనేది మీకు అర్థమవుతున్నది. తుప్పు పట్టినప్పుడు భారం కూడా పెరుగుతుందండి. గతంలో డిఎస్సి లోపల అడిగినటువంటి బిట్ ఇది. తుప్పు పట్టినప్పుడు దాని యొక్క భారం ఏమవుతుంది అంటే పెరుగుతుంది, తగ్గుతుంది, మారకుండా అదే విధంగా ఉంటుంది. నో చేంజ్ అంటాడు. అంటే భారము లోపల పెరుగుదల అనేది జరుగుతుంది. ఎందుకంటే ఐరన్ ఆక్సైడ్గా మారుతూ ఉంటుంది కాబట్టి. తర్వాత అణుఘటకాలు, పదార్థ తయారీ లోపల ఉండబడే అంశాలను మనము కనుక తీసుకొని చూసినట్లయితే, గాలి లోపల ఉండబడినటువంటి అణుఘటకాలు ఏంటి? ప్రధానమైన అణుఘటకాలు ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుందండి. ఆక్సిజన్ ఏమో సుమారుగా 21% వరకు ఉంటుంది, నైట్రోజన్ 78% వరకు ఉంటాయి. జడవాయువులు అల్ప లేదా స్వల్ప పరిమాణము లోపల వాతావరణం లోపల ఉంటుంది. CO2 అయితే 0.03 నుంచి 0.04% ఉంటుంది. అదేవిధంగా కొంత పరిమాణంలో, తక్కువ పరిమాణంలో నీటి ఆవిరి కూడా ఈ వాతావరణం లోపల ఉంటుంది. ఇవి వాతావరణం లోపల ఉండబడే అణుఘటకాల కిందకి తీసుకోవచ్చును. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన పదము వెనిగర్, అంటే సజల ఎసిటిక్ ఆమ్లాన్ని వెనిగర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, సజల ఎసిటిక్ ఆమ్లాన్ని వెనిగర్ అంటారు. ఇక నెక్స్ట్ వంటల సోడా. వంటల సోడా మీ అందరికీ చాలా సందర్భాల్లో గుర్తు చేశాను. మనము పూరీలు లేదా వంటల తయారీ లోపల త్వరగా వంటను లేదా కమ్మగా టేస్ట్ కోసం ఉండటం కోసము మనము వంటల సోడాను వాడుతూ ఉంటాము. అది సోడియం బైకార్బోనేట్ అండి, NaHCO3, సోడియం బైకార్బోనేట్. సాధారణంగా వంటల సోడా, బట్టల సోడా, కాస్టిక్ సోడా, ఈ 3 సోడాల మీద సాధారణంగా అడుగుతుంటుంటారండి. కాస్టిక్ సోడా అంటే NaOH, కాస్టిక్ సోడా అంటే NaOH, సోడియం హైడ్రాక్సైడ్. బట్టల సోడా అంటే సోడియం కార్బోనేట్, Na2CO3 10H2O. అది బట్టల సోడా లేదా వాషింగ్ సోడా లేదా దోబీ సోడా అంటాము. ఇకపోతే సోడియం బైకార్బోనేట్ అంటే వంటల సోడా అండి. ఇది వంటలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని వంటల సోడా అంటారు. దీని ఫార్ములా NaHCO3. ముఖ్యమైనటువంటి అంశాలు ఈ చాప్టర్ లోపల ఉండబడినటువంటి టెక్స్ట్ బుక్ నుంచి తీయటం జరిగింది. ఆ అంశాల మీద మన కాన్సన్ట్రేషన్ పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమైనదే కాబట్టి అందుకోసం వీటిని మళ్ళీ తిరిగి మనము చర్చించుకుంటున్నాము. చూడండి, ఇప్పుడే మనం అనుకున్నాము గాల్వనైజేషన్. తుప్పు పట్టే లోహాలపై తుప్పు పట్టని లోహాన్ని పూతగా పూసే ప్రక్రియ. చాలా చక్కటి డెఫినేషన్ గమనించండి. గాల్వనైజేషన్, తుప్పు పట్టే లోహాలపై. తుప్పు ఏవి పడతాయి చెప్పండి? ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటివన్నీ కూడా తుప్పు పడతాయి. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఒక చక్కటి టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ అనేది నెక్స్ట్ యూనిట్ లోపల లోహాలు ఎక్కువ చురుకైనవేవి, తక్కువ చురుకైనవేవి, అసలు ఏ మాత్రము చర్యలలో పాల్గొన్నటువంటివేవి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిటికా ద్వారా మీకు చెప్తాను. అది నెక్స్ట్ క్లాస్లో మనము వినొచ్చు. దాన్ని కనకమ్మ కనకమ్మ ఇలా గుర్తుపెట్టుకుందాము. అల్యూమినియం జింకు పాత్రలో, అల్యూమినియం జింకు పాత్రలో
పెసరపప్పు మరియు చేపలను వేసుకొని తింటుంది. ఇలానైతే మన బ్రెయిన్ చక్కగా గ్రాప్ చేస్తుంది. వెంటనే మనము ఈజీగా ఏ లోహాన్నైనా ఎలా గుర్తుపెట్టుకుంటాము అనే వివరణ ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. లేకపోయినట్లయితే వాటిని బ్యాడ్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. కనకమ్మ అల్యూమినియం జింకు పాత్రలో పెసరపప్పు చేపలను వేసుకొని తింటుంది. ఎన్నో రకాల డిఎస్సి బిట్స్ను క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత యూనిట్ లోపల మనము లోహాలు అలోహాలు అనే యూనిట్ లోపల మనము దాని గురించి స్పష్టంగా చూస్తాము. అయితే ఇక్కడ గ్యాల్వనైజేషన్లో కొన్ని చురుకైనటువంటి లోహాలు, క్షార లోహాలు చాలా చురుకైనయండి. అవి వాతావరణం లోపల ఉండబడిన ఆక్సిజన్ లాంటి వాయువులతో చర్యలలో పాల్గొని వివిధ రకాల సమ్మేళనాలుగా మారుతూ ఉంటున్నది. అంటే లోహాలు ఎప్పుడైతే ఆక్సిజన్తో చర్యలలో పాల్గొంటుందో దానిపైన రస్ట్ ఏర్పడుతుంది. రస్ట్ ఏర్పడకుండా ఉండాలి అంటే ఏంది, అతి చురుకైనటువంటి లోహము చుట్టూ ఒక పొరగా చురుకుదనము లేనటువంటి లోహాలను, జింకు క్రోమియం లాంటివి, అవి మిగతా వాటితో చాలా చర్యలలో పాల్గొనవు కాబట్టి దాన్ని పూతగా పూస్తారండి. దాన్ని గ్యాల్వనైజేషన్ అంటారు. చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. గ్యాల్వనైజేషన్లో ఉపయోగిస్తున్నటువంటి లోహాల పేర్లు క్రోమియం మరియు జింక్. అసలు గ్యాల్వనైజేషన్ అంటే ఏందో తెలిసింది. ఏ రకమైనటువంటి మార్పులైనా ఉష్ణము, కాంతి, శబ్దము వెలువడవచ్చును. చూడండి, కొన్ని రకాల మార్పులలో జరిగినప్పుడు ఉష్ణము కానీ, కాంతి కానీ, శబ్దం కానీ వెలువడవచ్చు. ఉదాహరణకు ఉరుములు ఉరిమినప్పుడు చూడండి శబ్దం రావటమే కాకుండా కాంతి కూడా బయటకు వస్తుంది. కొన్ని రకాల రసాయనిక చర్యలు జరిగినప్పుడు కొంత ఉష్ణము బయటికి వెలువడుతుంది. అలాంటి చర్యలను ఉష్ణమోచక చర్యలు అని, ఉష్ణాన్ని కనుక గ్రహించబడినట్లయితే వాటిని ఉష్ణ గ్రాహక చర్యలు అంటారండి. అయితే పాత్రలపై తుప్పు పడితే తొలగించడానికి చూడండి, పాత్రలపై తుప్పు పట్టినట్లయితే దాన్ని తొలగించడానికి వెనిగర్ కానీ నిమ్మరసాన్ని కానీ ఉపయోగించాలండి. ఈ రెండు ముఖ్యమైనటువంటి పదాలు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. పాత్రలపై తుప్పు పడితే తొలగించడానికి వెనిగర్ అంటే మీకు తెలుసు సజల ఎస్టిక్ ఆమ్లము, దానిని కానీ లేదా నిమ్మరసాన్ని కానీ ఉపయోగిస్తారు. నిమ్మరసం అనేది సిట్రస్ జాతి సంబంధించినటువంటి పండు కాబట్టి ఇది పులుపుదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది కూడా యాసిడ్నే కలిగి ఉంటున్నది అన్న విషయం మీకు తెలుసు. తుప్పు పట్టని లోహాలకు ఈ క్రింది వాటిలో ఏవి అంటాడు? బంగారము, జింక్, నికెల్, ప్లాటినం, కాపర్, సిల్వర్ లాంటివి వస్తాయండి. జనరల్గా తుప్పు పట్టవు. ఎందుకు అంటే వీటి యొక్క రియాక్టివిటీ అనేది చాలా చాలా తక్కువ కాబట్టి వాతావరణం లోపల ఉండబడిన ఏ అణుఘటకంతో కానీ ఏ మూలకంతో కానీ చర్యలలో పాల్గొనకుండా ఉంటాయి. అందువల్ల మీరు బంగారం ఆభరణాలు తీసుకోండి. ఎందుకు బంగారం దగదగమని మెరుస్తూ ఉంటుంది అంటే, ఒకవేళ మెరవట్లేదే వెండిని కనుక తీసుకున్నట్లయితే, వెండిని కాకుండా వేరే ఇతర లోహాలను తీసుకొని చూడండి, వెంటనే ఏమైనా రస్ట్ వచ్చే చూడండి, ఎక్కువ చర్యాశీలత ఉన్నది తీసుకున్నట్టయితే వెంటనే దాని కలర్ లోపల మార్పు వచ్చేస్తుంది. అదే బంగారం లోపల కలర్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే వాతావరణం లోపల ఉండబడిన అణుఘటకాలతో చర్యలలో పాల్గొనకుండా ఉంటున్నది. కాబట్టి దాని లోపల రంగులో మార్పు రావట్లేదు కాబట్టి, దాని షైనింగ్లో మార్పు రావట్లేదు కాబట్టి బంగారాన్ని ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతుంటుంటారు. మీ అందరికీ తెలిసినటువంటిదే. తుప్పు పట్టని లోహాలకు బంగారము మనం ఏం తీసుకున్నాము, జింక్ లాంటివి, సిల్వర్ లాంటివి కూడా మనము, కాపర్ లాంటివి కూడా తుప్పు పట్టని వాటిని నోబెల్ మెటల్స్ అని కూడా అంటారండి. గుర్తుపెట్టుకోండి, జనరల్ విషయం ఇది, జీకి సంబంధించినది. ఈ కింది వాళ్ళలో నోబెల్ మెటల్ ఏది అంటే చురుకుదనము లేనటువంటి మెటల్స్ను నోబెల్ మెటల్స్ అంటారండి. అదిలో కాపర్, ప్లాటినం, బంగారము, వెండి మొదలైనటువంటివన్నీ కూడా చురుకుదనము లేని లోహాలు కాబట్టి వీటిని నోబెల్ మెటల్స్ అంటారు. మీరు అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత తుప్పు పట్టే లోహాలకు ఉదాహరణ ఏమైనా ఉన్నావా అంటే మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివి ఒక 2-3 దాకా ఇచ్చాడు. ఇనుము, ఐరన్ డెఫినెట్గా తుప్పు పడుతుంది, రాగి, తర్వాత ఇత్తడి, వెండి మొదలైనటువంటివన్నీ కూడా ఇవి తుప్పు పడుతూ ఉంటుంటాయండి. ఇవి కారణం తుప్పు పడుతుందంటే కారణం వాటి యొక్క రియాక్టివిటీ లేదా చర్యాశీలత ఎక్కువగా ఉంటుందన్న విషయం మీకు అర్థమవుతూనే ఉన్నది. ఇక్కడ ఒక చిన్న బిట్ అడగవచ్చు, జాగ్రత్తగా గమనించండి. 100% ఇంపార్టెంట్ బిట్టు, అడగటానికి స్కోప్ ఉన్నటువంటి బిట్టు. ఇనుము మీద ఏర్పడే పొర ఏ రంగులో ఉంటుంది? చూడండి, అందరి మనం గమనిస్తూ ఉంటుంటాము. ఎన్నో సందర్భాల్లో మీ అందరికీ తెలుసు,
నేను అనుకుంటా సుమారు 1998 డిఎస్సి లోపల అందరూ ఒక జోక్గా మాట్లాడుకునే వాళ్ళు ఏంటంటే ఆ బీరు లోపల ఉండబడే ఆల్కహాల్ యొక్క ఘనపరిమాణ శాతం ఎంత. అరే ఫ్రెండ్స్, ఆ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మేము ఎప్పుడు జనరల్గా బీరు తాగుతూనే ఉంటున్నాం, కానీ దానిపైన ఉండబడిన ఆల్కహాల్ యొక్క ఘనపరిమాణ శాతాన్ని మేము ఎప్పుడు గమనించలేదు అని నవ్వుతూ హాస్యభరితంగా చెప్పుకుంటుంటాం. అంటే కొన్ని అంశాలు నిరంతరము మనం చూస్తూ ఉంటుంటాము, కానీ వాటిపైన గమనించము. ఉదాహరణకు ఇది కూడా అంతే. ఇనుము పైన ఏర్పడే ఒక రస్ట్ లేదా పొర అనేది, ఒక తుప్పు అనేది ఏ రంగును కలిగి ఉంటుంది? ఖచ్చితమైన ఆన్సర్ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ఆన్సర్ రాసినప్పుడు మాత్రమే there will be a chance to get the mark in the competitive examination. Otherwise there will be no chance. కాబట్టి దయచేసి మిత్రులారా జాగ్రత్తగా గమనించండి. ఏ రంగులో ఉంటుందో మీరు ఊహించండి, చూద్దాం. మీ అందరికీ ఒక్కసారి మీరు దాన్ని అనలైజ్ చేస్తూ మీరు టెక్స్ట్ బుక్ను చూస్తే గోధుమ రంగులో ఉంటుందండి. ఐరన్ తుప్పు పట్టినప్పుడు దాని యొక్క తుప్పు యొక్క రంగు గోధుమ రంగు అడగటానికి ఛాన్స్ ఉండబడినటువంటివి. అదేవిధంగా ఇనుము గాలిలోని నీటి ఆవిరితో ఆక్సిజన్తో చర్యనుంది ఫెర్రస్ ఆక్సైడ్గా మారుతుంది. మనము గతంలో ఫెర్రస్ ఆక్సైడ్ మరియు ఫెరిక్ ఆక్సైడ్గా మారుతుందండి. రాగి పాత్రలకు గాలిని తగిలే విధంగా గనక ఉంచినట్లయితే ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. రాగి పాత్రలను బయట కనుక పెట్టిస్తే, టేబుల్ పైన పెట్టించినట్లయితే గాలి లోపల ఉండబడిన ఆక్సిజన్తో చర్యలలో పాల్గొని అది దానిపైన ఒక రకమైనటువంటి రస్ట్ వస్తుందండి. ఆ రస్ట్ ఏ రంగులో ఉంటుందంటే ఆకుపచ్చని పొర ఏర్పడుతుందండి. ఆకుపచ్చని పొర. రాగి పాత్రలపై రస్ట్ ఏర్పడినప్పుడు ఆకుపచ్చని పొర ఏర్పడుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇనుమును కనుక తీసుకున్నట్లయితే ఇనుము రస్ట్గా లేదా తుప్పు పట్టినప్పుడు వచ్చే రంగు ఏంటయ్యా అంటే గోధుమ రంగు అనే విషయాన్ని మనం గమనించాము. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్గా మీరు గమనించండి. అదేవిధంగా తుప్పు పట్టుట అనేది ఒక రసాయనిక చర్యనా అని అంటే ఇది ఒక రసాయనిక చర్య అండి. ఎందుకంటే ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది, ఫార్ములా లోపల మార్పు వస్తుంది. కాబట్టి అసలు తుప్పు పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? మీకు తెలిసి ఇప్పుడే మనం చూసాము గాల్వనైజేషన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారండి. గాల్వనైజేషన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, అదే రాగి పాత్రలో అయితే రస్ట్ ఏర్పడినప్పుడు ఆకుపచ్చని రంగు, అదే ఇనుము అయితేనేమో గోధుమ రంగు లోపలికి వస్తుందని. తుప్పు పట్టుట అనేది ఒక రసాయనిక చర్య అనే విషయం మనకు తెలిసింది. అదేవిధంగా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే లోహాలకు నీరు గాలిలోని ఆక్సిజన్తో చర్య నొందకుండా చూడాలి. చూడండి, లోహాన్ని బయట కనుక పెట్టినట్లయితే అది దానికి నీరు కనుక తగిలేటట్టుగా కానీ గాలిలో ఉండబడిన ఆక్సిజన్ తగిలినట్లయితే అది ఆక్సీకరణం చెంది తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తగలకుండా చూడాలి. ఇక రెండవ అంశం ఏంటంటే ఇనుప వస్తువులకు చూడండి రంగుతో కానీ గ్రీజుతో కానీ పూత పూయాలి. గమనించండి, ఇనుప వస్తువులకు రంగుతోని ఎందుకు కలర్స్ వేస్తారు? జనరల్గా మన ఇంట్లోపల ఉండబడిన ఐరన్ రాడ్స్ కానీ విండోస్ కానీ కారణం ఏంటంటే రస్ట్ అనేది రాకుండా ఉండటానికి ఎక్కువ మన్నిక కోసం మనం కలర్స్ వేస్తుంటాము. ఒక రకంగా రస్ట్ను రాకుండా అవాయిడ్ చేయటం కోసం మాత్రమే వేస్తుంటుంటాము. అంటే గ్రీజుతో కానీ పూత పూసినట్లయితే మనము అక్కడ జరగబడే రసాయనిక చర్యను ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి తుప్పు చెందకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. వెండి వస్తువులు మాత్రము కొంత కాలము ఉపయోగించిన తర్వాత అవి ఏ రంగు లోపలికి మారుతాయి అంటే నల్లటి రంగు లోపలికి మారుతాయండి. చూడండి, 3 ముఖ్యమైన పదాలు వచ్చావి. వెండి వస్తువులను కొంతకాలం ఉపయోగించిన తర్వాత నల్లటి రంగు లోపలికి మారుతుంది. అదే ఇనుమైతే రస్ట్ ఏర్పడితే గోధుమ రంగులోనికి మారుతుంది. అదే మిగిలినటువంటి రాగినైనట్లయితే అది ఆకుపచ్చని రంగు లోపలికి మారుతుంది అనే విషయాన్ని మనము గమనించాము. ఇనుము వంటి లోహాలు తుప్పు పట్టకుండా ఉండాలి అంటే జింక్, గతంలోనే మనం చదివాము, జింక్ మరియు క్రోమియం లాంటి లోహాలను ఇనుముపై పూతగా పూస్తారు. ఇనుము అనే దానిపైన పూతగా పూస్తారండి. అలా పూతగా పూయటం వల్ల మనకు అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి మనకు రస్ట్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. పట్టికలో మీరు అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి పట్టికలను కనుక మీరు గమనించి చూసినట్లయితే ఈ క్రింది వాణిని
కోసినప్పుడు ఏవి మారుతావి, ఏవి రంగులలో మారుతావి? ఉదాహరణ, ఒకవైపు కాయ, రెండో వైపు ఏ రంగు మారుతుందా మారట్లేదా అనే విషయాలను. యాపిల్ని కట్ చేయండి. మీరు యాపిల్ని కట్ చేయగానే చకచకమని మెరుస్తూ ఉంటుంది, తెల్లగా మెరుస్తుంటుంది. కొంత సమయం తర్వాత అది రెడ్ లేదా గోధుమ రంగు లోపలికి మారుతూ ఉంటుందండి వెంటనే. అంటే కలర్లో చేంజ్ వచ్చేస్తుంది, అంటే రసాయనిక చర్య జరుగుతుంది. మీకు తెలుసు యాపిల్ లోపల ఐరన్ ఉంటుంది. ఐరన్ అనేది వాతావరణం లోపల ఉండవన్న ఆక్సిజన్తో చర్య ఉంది, ఐరన్ ఆక్సైడ్గా మారి దాని కలర్ లోపల మారుతుంది. కాబట్టి యాపిల్ కట్ చేసినప్పుడు దాని రంగు లోపల మార్పు వస్తుందండి. వంకాయను కట్ చేసినప్పుడు కూడా తెల్లగా ఉంటుంది, కానీ తర్వాత అది వాతావరణం లోపల ఉంచినట్లయితే మార్పు వచ్చేస్తుంది. ఆలుగడ్డను కట్ చేసినప్పుడు కూడా బయట కనుక ఉంచినట్లయితే తెల్లగా ఉంటుంది మొదట్లో, కొంత సమయం తర్వాత దాన్ని చూసినట్లయితే దాని యొక్క రంగు లోపల కూడా మార్పు వచ్చేస్తుంది. టమాటాను కనుక కట్ చేసినట్లయితే ఎటువంటి మార్పు అనేది, రంగులో మార్పు లేదు. కాబట్టి ఇంటూ గుర్తుతోని గమనించడం, మీరు స్క్రీన్ పైన గమనించండి. టమాటా అనేది ఎక్స్ కాదు. అదే దోసకాయను కట్ చేసి కూడా చూడండి. దోసకాయను కట్ చేసినప్పుడు కూడా ఎటువంటి రంగు లోపల మార్పు అనేది కనపడటం లేదు. అదేవిధంగా అరటి పండును కూడా కట్ చేసి చూసినట్లయితే పెద్దగా దీని లోపల మార్పులు కనిపించటం లేదు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఎక్కడ ఏ మార్పులు ఎలా జరిగినవి అనే అంశాలను ఈ పట్టిక ద్వారా మనము కొంతవరకు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాళ్ళు రంగులలో కట్ చేసినప్పుడు రంగులలో మార్పు చెందేది యాపిల్, వంకాయ, ఆలుగడ్డ, టమాటా. మార్పు చెందనిది ఏంటంటే టమాటా. అది బిట్టు చూసినట్లయితే చిన్నదిగానే కనపడుతుంటుంది, కానీ ఆన్సర్ చేయబోయినప్పుడు ఖచ్చితంగా మనకు ఆన్సర్ తెలియకపోయినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ లేదా బుక్ను కనుక చదవకపోయినట్లయితే కరెక్ట్గా మనం పెట్టడానికి అవకాశం ఉండదు. కూరగాయలను కోసినప్పుడు ఏ రంగుకు మారకుండా ఉండాలంటే నీటికి ఉప్పును కలిపినట్లయితే కట్ చేసిన ముక్కలను ఆ ద్రావణంలో వేయాలి. అంటే కట్ చేసినటువంటి ముక్కలను ఉప్పు ద్రావణములో వేసి చేసినట్లయితే దాని లోపల రంగు లోపల మార్పు రాకుండా ఉంటుందండి. రంగు లోపల మార్పు రాకుండా ఉండటానికి ఉప్పు ద్రావణాన్ని వాడతారు కట్ చేసినటువంటి వెజిటేబుల్ యొక్క పీసెస్ను. తర్వాత నిమ్మరసము, వెనిగర్ లాంటి ఆమ్లాలను కలిపితే కూడా రంగు, నిమ్మరసము అది కూడా ఒక ఆమ్లమే అండి, మీకు తెలుసు. సిట్రిక్ యాసిడ్ లాంటివి ఉంటున్నది. వెనిగర్ లాంటి ఆమ్లాలను కలిపితే కూడా ఆ నీటికి దాని లోపల ఆ ముక్కలకు రంగు మారకుండా ఉంటుందండి. ఆ తర్వాత ముక్కల రంగు మారకుండా ఉండుటకు నీటికి ఈ క్రింది వాటిని కలుపుతారండి. ఒకటి ఉప్పు అయినా కలపవచ్చు, ఉప్పు కలిపి కూడా రంగు మారకుండా చూడవచ్చు. 2 వెనిగర్ను కలపవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, పెన్ను దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా రాసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మీరు అనలైజేషన్తో చదువుతూ పోయినట్లయితే మనం ఈజీగా క్రాక్ చేస్తామండి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్. ఒకటి నెంబర్ 1 ఉప్పు, నెంబర్ 2 వెనిగర్. వెనిగర్ అంటే సజల ఎస్టిక్ ఆమ్లం, మీకు తెలుసు. నెంబర్ 3 నిమ్మరసము, నెంబర్ 4 ఆస్కార్బరిక్ యాసిడ్. చూడండి, ఆస్పార్గరిక్ ఆమ్లము అనేది ఒక ఆర్గానిక్ యాసిడ్. ఇది ఈ 4 నీటి కలపడం వల్ల ఆ ముక్కల యొక్క రంగు మారకుండా ఉంటుంది. కాబట్టి రేపు ఈ పదార్థాల మీద బిట్టును లేదా క్వశ్చన్ను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉప్పు, వెనిగర్, నిమ్మరసము, ఆస్పార్బరిక్ యాసిడ్ లాంటివి. ఇక మెగ్నీషియం తీగను కనుక మండిస్తే కనులు మీరు గొలిపే కాంతితో మండి బూడిదను ఏర్పరుస్తుంది. మీరు మెగ్నీషియం తీగను తీసుకొని చూడండి, ఇది స్పష్టంగా మీరు గమనించండి. మెగ్నీషియం తీగను కనుక తీసుకొని మండించినట్లయితే కనులు మీరు గొలిపే కాంతి, అసలు ఆశ్చర్యపోతాం. అటువంటి కాంతి మనకు కనపడుతుంది. మెగ్నీషియం అప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతుంది. ఇక్కడ ఒక రసాయనిక చర్య జరుగుతుంది అండి. Mg అనేది మెగ్నీషియం ఆక్సైడ్గా మెగ్నీషియం నైట్రైడ్లుగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక రసాయనిక చర్యగా మనము భావించవచ్చు. మెగ్నీషియం తీగను మండిస్తే కనులు మీరు గొలిపే కాంతితో మండి బూడిదనిస్తుంది. ఈ విషయం తెలిసిందే. కాపర్ సల్ఫేట్ ద్రావణమునకు నీలి రంగు ఉంటుందండి. కాపర్ సల్ఫేట్ ద్రావణానికి సోప్ ఉన్నదిగా, రెడ్ సోప్ కలర్ లేదా ఏదైనా ఒక సోప్ని తీసుకోండి. జనరల్గా ఏ కలర్ ఉంటుంది? బ్లూ కలర్ ఉంటుంది. అలాంటి కలర్ కాపర్ సల్ఫేట్కి ఉంటుందండి. కాపర్ సల్ఫేట్ ప్లస్, మీరు స్క్రీన్ పైన ఈక్వేషన్ గమనించండి, కాపర్ సల్ఫేట్ ప్లస్ Fe గివ్స్ రైస్ టు FeSO4 ప్లస్ కాపర్. ఈ ఈక్వేషన్లో కలర్స్ని గమనించండి, మీరు స్పష్టంగా చూడండి. కాపర్ సల్ఫేట్ నీలి రంగులో ఉంటుంది, అదే ఐరన్ సల్ఫేట్ అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కాపర్ గోధుమ రంగును కలిగి ఉంటుందండి.
గోధుమ రంగును కలిగి ఉన్నటువంటి లోహము అంటే ఇక్కడ కాపర్. ఆకుపచ్చని రంగు కలిగి ఉన్నటువంటిది అంటే ఐరన్ సల్ఫేట్. నీలి రంగు లోపల ఉండబడింది అంటే కాపర్ సల్ఫేట్. మీరు ఈ రంగులను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐరన్ సల్ఫేట్ ఆకుపచ్చని రంగు ఉన్నటువంటి ఐరన్ సల్ఫేట్, ఎందుకంటే కలర్స్ మీద కూడా అడుగుతున్నాడు. అక్కడ మెమరీ పవర్ను కూడా కొన్ని సందర్భాల్లో చెక్ చేస్తున్నాడు డిఎస్సి లేదా టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో, కాబట్టి జాగ్రత్త. ఇక్కడ కాపర్ యొక్క రంగు ఏమో గోధుమ రంగు, తర్వాత కాపర్ సల్ఫేట్ నీలి రంగు, ఐరన్ సల్ఫేట్ ఆకుపచ్చని రంగు ఉంటుందండి. ఆ తర్వాత వంటల సోడాను వెనిగర్తో కనుక చర్యను అందించినట్లయితే CO2 మరియు ఇతర పదార్థాలు ఏర్పడతాయండి. వంటల సోడా యొక్క ఫార్ములా మీకు తెలుసు, NaHCO3 సోడియం బైకార్బోనేట్. ఒకవేళ CO2 కనుక కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చెందించినట్లయితే కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది. మీరు ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది తడి సున్నం అండి. కాల్షియం పొడి సున్నమేమో CaO, తడి సున్నం యొక్క ఫార్ములా CaOH టేకెన్ 2. అంటే CaOH టేకెన్ 2 ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు CaCO3 ప్లస్ H2O. ఈ కెమికల్ ఈక్వేషన్ మీరు దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది, ఇది ఒక రసాయనిక చర్య. ఎందుకంటే క్రియాజనకాల లోపల ఉండబడినటువంటి పదార్థాలు, క్రియాజన్యాల లోపల ఉండబడిన పదార్థాలు వేరువేరుగా ఉన్నట్లయితే, ఫార్ములాలో మార్పు ఉన్నట్లయితే ఇది ఒక రసాయనిక చర్యగా మనము భావిస్తాము. ఇంతవరకు మనము మన చుట్టూ జరిగే మార్పులకు సంబంధించినటువంటి 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి ఈ అంశాన్ని డీటెయిల్డ్గా ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ మనము చూస్తూ వస్తున్నాము. ఇది సెకండరీ గ్రేడ్ టీచర్స్కు మరియు స్కూల్ అసిస్టెంట్కు ఇరువైపులా అందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే SGT వాళ్ళకైతే 6th, 7th, 8th లోపల ఉండబడినటువంటి కెమిస్ట్రీ సిలబస్ అబ్జల్యూట్గా ఉపయోగపడుతుంది. వీటితో పాటు 1-2 టాపిక్స్ మినహా మిగతా అన్ని చాప్టర్లు ఇటు స్కూల్ అసిస్టెంట్కు మరియు SGT వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మల్టిపుల్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ కంటెంట్ విభాగం లోపల 6th క్లాస్ సంబంధించిన కెమిస్ట్రీ సంబంధించినటువంటి యూనిట్స్ని చూడటం జరిగింది. అయితే 7th క్లాస్ లోపల 2 ముఖ్యమైనటువంటి యూనిట్స్ ఉన్నవి. అందులో ఒకటి ఆమ్లాలు క్షారాలు, 2 మన చుట్టూ జరిగే మార్పులు. ఇక్కడ 7th క్లాస్లో ఉండబడిన మన చుట్టూ జరిగే మార్పులు, 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి మన చుట్టూ జరిగే మార్పులు రెండింటిని కలిపి కూడా 6th క్లాస్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇక 7th క్లాస్ లోపల ఉండబడినటువంటి ఆమ్లాలు క్షారాలు, 10వ తరగతి లోపల ఉండబడినటువంటి ఆమ్లాలు క్షారాలతో కలిపి ఈ పాయింట్స్ మొత్తం దాంట్లో కలిపి వచ్చేటట్టుగా చూడటం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ 7th విషయాన్ని పక్కకు పెట్టేస్తే 8th క్లాస్ లోపల ఉన్నటువంటి లోహాలు అలోహాలు గమనించండి. లోహాలు అలోహాలు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే యూనిట్ను మనం చూడబోతున్నాము. అయితే మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే TRT కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సన్నద్ధమవుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ప్రతి పారాగ్రాఫ్ లోపల ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ మనము చదివినట్లయితే మాత్రమే డిఎస్సి లేదా TRT లోపల రాయబోయే ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని లోపల ఉండబడినటువంటి అంటే టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీకు మీ ముందర ఉంచుతున్నాను. అయితే ముందస్తుగా లోహాలు అలోహాలు అనే దానికంటే ముందు మనము ఫస్ట్ పదార్థము అనే ఒక పదం తెలిసి ఉండాలండి. పదార్థము 3 స్థితులను కలిగి ఉంటుంది, ఘన, ద్రవ, వాయువు అనేది. అదేవిధంగా పదార్థము అనేది 3 రూపాలను కలిగి ఉంటుందండి. ఒకటి మూలకము. మీరు పెన్ను పేపర్ ఉన్నట్లయితే మీ ముందుగా వెంటనే నోట్ చేయడానికి ట్రై చేయండి. పదార్థం యొక్క స్థితులు ఘన, ద్రవ, వాయువు. పదార్థం యొక్క రూపాలు 3. నెంబర్ 1 మూలకము, ఎలిమెంట్, సమ్మేళనము, కాంపౌండ్, మిశ్రమము, మిక్చర్. మొత్తము 3 ఉన్నాయండి. ఈ 3 రూపాలలో మూలకము ప్రధానమైనది. మీ అందరికీ తెలుసు పదార్థానికి 3 రూపాలు ఉన్నాయని. మూలకము, సమ్మేళనము, మిశ్రమము, ఎలిమెంట్, కాంపౌండ్, మిక్చర్. ఇందులో మొదటిది మూలకము. మూలకము అంటే ఏంటి? సజాతీయ పరమాణువుల చేత అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి పరమాణువుల చేత నిర్మితమైనటువంటి పదార్థ రూపాన్ని మూలకము అంటారు. అయితే మూలకాన్ని
స్వభావాన్ని బట్టి మొత్తము 3 రకాలుగా వర్గీకరిస్తారండి. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. గమనించండి, లోహాలు మెటల్స్, అలోహాలు నాన్ మెటల్స్, అర్ధలోహాలు సెమీ మెటల్స్ లేదా మెటలాయిడ్స్. ఈ పదంతో కూడా వాడుతున్నారు. ఈ క్రింది వానులో మెటలాయిడ్ ఏది, ఈ క్రింది వానులో మెటలాయిడ్ కానిది ఏది అని తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ లోపల కూడా ఉంటున్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. మెటలాయిడ్ అంటే అర్ధలోహము. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, అదేంటంటే మొదటగా లోహాల గురించి, అలోహాల గురించి మనము మాట్లాడదాము. ఎందుకంటే 8th క్లాస్ లోపల కంటెంట్ పార్ట్ లోపల లోహాలు, అలోహాలు అనే ఒక యూనిట్ ఉన్నది. కాబట్టి దాని గురించి చర్చిద్దాము. అయితే లోహాల యొక్క భౌతిక ధర్మాలేంటి, అలోహాల యొక్క భౌతిక ధర్మాలు ఏ విధంగా ఉన్నవి, లోహాలకు గుర్తుంచుకున్నట్లయితే, లోహాల యొక్క ధర్మాలను గుర్తుంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా అలోహాల ధర్మాలను కూడా గుర్తుంచుకోవచ్చు. లోహము అంటే ఏంటి ఫస్ట్ ప్రధానంగా మనకు అర్థం కావాలి. గతంలో కూడా మనము ఈ పదాన్ని గురించి చూసాము. ఏ మూలకము అయితే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్ని కలిగి ఉంటున్నదో అటువంటి దానిని లోహము అని, ఏ మూలకమైతే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతూ ఉన్నట్లయితే దాన్ని లోహము అని, గ్రహించే దాన్ని అలోహము అంటారు. అంటే లోహానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి లక్షణాలు అలోహం లోపల మనకు కనపడుతుంటాయి. కాబట్టి లోహాల యొక్క లక్షణాలను గుర్తుపెట్టుకున్నట్లయితే అలోహాల యొక్క లక్షణాలను దరిదాపుగా గుర్తుంచుకోవటానికి ఈజీగా ఉంటున్నదండి. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది, మన టెక్స్ట్ బుక్ లోపల అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద గమనించవచ్చు. కాంతిని పరావర్తనము చేయగలిగే పదార్థములను ద్యుతి గుణము కలిగిన పదార్థములు అంటారండి. చూడండి, కాంతిని పరావర్తనము చేయగలిగే పదార్థములను ద్యుతి గుణము కలిగిన పదార్థములు అంటారు. ప్రకాశవంతము లేనటువంటి లేదా ప్రకాశవంతము లేని వాటిని ద్యుతి గుణము లేని పదార్థములు అంటారు. చూడండి, ద్యుతి గుణము కలిగిన పదార్థాలేంటి, ద్యుతి గుణము లేని పదార్థాలేంటి అనేది మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లోపల ఎందుకు పదే పదే నేను టెక్స్ట్ బుక్ అనే పదాన్ని వాడుతున్నానంటే, గతంలో 1996 నుంచి 98, 2000, 2002 తర్వాత ఏ డిఎస్సి లోపల గమనించినా కూడా మీరు టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని మాత్రమే ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తున్నాడు. అందులోపల ఉండబడినటువంటి అంశాలను బేస్ చేసుకొని మాత్రమే, ఎక్కడదో జనరల్గా అడగటానికి అవకాశాలు లేవు. కాబట్టి లైన్ బై లైన్ను మనం చూస్తూ దాని లోపల ప్రధానమైనటువంటి పాయింట్స్ మీద మనము డిస్కస్ చేస్తూ వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఒక యాక్టివిటీ ఉన్నది టెక్స్ట్ బుక్లో. ఆ యాక్టివిటీలో చూడండి, మీరు స్క్రీన్ మీద నమూనా, ముఖ్యమైనటువంటి పట్టిక చూడండి. ముఖ్యమైన పట్టికలో ఫస్ట్ కాలంలో నమూనా, కాంతివంతము లేదా కాంతి విహీనము, రంగు. అంటే కొన్ని లోహాలు, కొన్ని అలోహాలకు సంబంధించినటువంటి పట్టిక ఉన్నదండి. ఆ పట్టికలో ఏవి లోహాలు ఏవి అలోహాలో మీరు గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ తెలుసు, లోహాలు ఆవర్తన పట్టికలో స్కూల్ స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి క్యాండిడేట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అదేంటంటే ఫస్ట్ ఏ అంటే క్షార లోహాలు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు, క్షార మృతిక లోహాలు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు. ఇవన్నీ కూడా పూర్తిగా లోహాలే. డి బ్లాక్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా లోహాలే. ఏ బ్లాక్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా లోహాలే. ఎక్కువ భాగము ఆవర్తన పట్టిక లోహాలతోనే నిండి ఉన్నది. అలోహాలు సుమారుగా 11 వరకే ఉన్నవి. కాబట్టి ఇక్కడ లోహాల యొక్క లక్షణాలను తెలుసుకొని అలోహాల లక్షణాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివిటీ ప్రకారము ఇనుప మేకును తీసుకొని చూడండి. ఇనుప మేకు కాంతివంతమా కాంతి విహీనమా అంటే ఇనుప మేకు కాంతివంతంగా ఉంటుంది. దాని యొక్క రంగును గమనిస్తే గోధుమ రంగులో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది తెలిసినట్టుగానే ఉంటుంది. ఎగ్జామినేషన్ పోయిన తర్వాత కరెక్ట్గా మనము పెట్టలేనటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్త. అదేవిధంగా జింకును గనక తీసుకున్నట్లయితే కాంతివంతంగా కనపడుతున్నది, అది
తెలుపు రంగులో ఉంటున్నది. మీకు తెలుసు, తెలుపు రంగులో ఉంటుంది. రాగి కాంతివంతంగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది రాగి. గంధకాన్ని తీసుకోండి, గంధకము సల్ఫర్, ఇది కాంతి విహీనంగా ఉంటుందండి, కాంతి విహీనంగా ఉంటుంది. పసుపు రంగు లోపల ఉండబడే స్ఫటికము, ఎల్లో క్రిస్టలిన్. తర్వాత అల్యూమినియం కాంతివంతము. అల్యూమినియం మనం నిరంతరం చూస్తుంటుంటాం, అది కాంతివంతంగా కనపడుతుంది. అల్యూమినియం యొక్క కలర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తెలుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా కార్బన్ చూసినట్లయితే కాంతి విహీనము, కార్బన్ డల్గా కనపడుతుందండి, డల్గా ఉంటుంది, కాంతి విహీనము. అది కార్బన్ యొక్క రంగును కనుక చూస్తే నలుపు రంగు లోపల ఉంటుంది. అదేవిధంగా మెగ్నీషియంను తీసుకోండి, మెగ్నీషియం కాంతివంతంగా కనపడుతుంది, నెక్స్ట్ తెలుపు రంగులో ఉంటుంది. అయోడిన్ కాంతివంతంగా ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే అయోడిన్ యొక్క రంగు నలుపు, బాగా గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం యొక్క రంగు తెలుపు, ఇనుప మేకు యొక్క రంగు గోధుమ రంగులో ఉంటుంది. ఇది కాంతి విహీనమా కాంతి వంతమా అనే విషయాన్ని మనము గమనిస్తూ మనము చదువుతూ దాన్ని గుర్తు చేసుకుంటూ పోయినట్లయితే మనము ఎగ్జామినేషన్లో ఈ క్రింది వానులో ఏది కాంతి విహీనమైనది, ఈ క్రింది వానులో ఏది కాంతివంతమైనది, లేదా ఇనుప మేకు యొక్క రంగు గోధుమ రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు అలా ఇచ్చినప్పుడు క్యాండిడేట్ కొద్దిగా కన్ఫ్యూజన్గా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మెల్లగా జాగ్రత్తగా మనము వెళుతూ ఉండాల్సినటువంటి, అర్థం చేసుకొని మెమరీ లోపల పెట్టిన తర్వాత మాత్రమే పోవాలి. మీకు వీలున్నంత వరకు మెమరీ టెక్నిక్స్ని కూడా మీకు అందియడానికి కోసం ప్రయత్నం చేస్తాను. ఈ కొన్ని సందర్భాల్లో కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా మీకు గత క్లాస్ లోపల మీకు చెప్పడం జరిగింది. ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఈ క్లాస్ లోపల మనం చూస్తాము. అంటే స్పష్టంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ని వందల రియాక్షన్స్ ఎలా రాయొచ్చో కూడా మనము చూడబోతున్నాము. ధ్వని గుణము కలిగినటువంటివి మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. ధ్వని గుణము కలిగినటువంటివి ఏంటివంటే ఆ పదార్థాలకు సాధారణంగా లోహాలు ధ్వని గుణమును కలిగి ఉంటాయి. మెర్క్యూరీ తప్ప. మెర్క్యూరీ పాదరసము అంటారు, ఇది ద్రవస్థితి లోపల ఉంటుంది, ఇది డీ బ్లాక్ లోపల ఉంటుంది. ఇది తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా ఆ లోహాలను పైనుంచి కిందకు పడవేసినప్పుడు సోనోరిటీ లేదా ధ్వని గుణము, శబ్దాన్ని ఇచ్చే లక్షణాన్ని కలిగి ఉంటాయి. వాటికి ధ్వనిను ఉత్పత్తి చేసేవి, వాటికి ఉదాహరణలు మనం తీసుకొని చూసినట్లయితే, ఉదాహరణకు జింక్. మన టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చినటువంటి వాటిని ఫస్ట్ పరిశీలనాత్మకంగా గమనించండి, ఎక్కడియో గమనించి కన్ఫ్యూషన్ కావద్దు. నెంబర్ 1 జింక్ జెడన్, నెంబర్ 2 కాపర్ సియు, నెంబర్ 3 అల్యూమినియం, నెంబర్ 4 మెగ్నీషియం. ఈ 4 కూడా ధ్వనిని ఉత్పత్తి చేసేవే, ఎందుకంటే ఈ 4 కూడా లోహాలే కాబట్టి. ధ్వనిని ఉత్పత్తి చేయనటువంటివి చూడండి, సల్ఫర్, కార్బన్ మరియు అయోడిన్. ఈ 3 కూడా, సల్ఫర్, కార్బన్, అయోడిన్, ఈ 3 కూడా అలోహాలే. ఈ అలోహాలు అనేవి పైనుంచి కిందకి పడవేసినప్పుడు ధ్వనిని అనేది ఉత్పత్తి చేయటం లేదు. కాబట్టి ఈ క్రింది వానిలో ధ్వనిని ఉత్పత్తి చేయనటువంటిది ఏది, లేదా ఈ క్రింది వానిలో ధ్వనిని ఉత్పత్తి చేసేది ఏది అని అడగటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా లోహాలను మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఫస్ట్ లోహాలు ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, అలాగనే డి బ్లాక్లో ఏ లోహాలు ఉన్నాయి, ఏ బ్లాక్లో ఏ లోహాలు ఉన్నవి అనేది మెల్లమెల్లగా ఆవర్తన పట్టిక దగ్గరికి వచ్చేసరికినే ఈ క్లాసులో వింటున్నటువంటి ప్రతి క్యాండిడేట్ మీరు క్రాక్ చేయడానికి, అతి సులభంగా కెమిస్ట్రీ నుంచి క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇందులో లోహాలు అలోహాలలో ముఖ్యమైనటువంటి భౌతిక ధర్మాలలో స్థరణీయత అనేది ఒక ముఖ్యమైనటువంటి భౌతిక ధర్మం అండి. దాన్ని మ్యాలియబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. మ్యాలియబిలిటీ, స్థరణీయత. అంటే స్థరణీయత అంటే దాని యొక్క అర్థం ఏంటంటే లోహాలను పలుచటి రేకులుగా సాగదీయగలిగే లక్షణాన్ని స్థరణీయత అంటారు. మీ అందరికీ తెలుసు, సాధారణంగా లోహాలకు స్థరణీయత అనే ధర్మాన్ని కలిగి ఉంటుంటుంది. ఈ స్థరణీయత ధర్మము కొన్ని లోహాలకు ఎక్కువగాను, కొన్ని లోహాలకు తక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే మిఠాయిలపై అలంకరించటానికి వాడే
పలుచని వెండు రేకులు చూడండి, దగదగ దిగదిగమని మెరుస్తూ ఉంటుంటాయి. మిఠాయి పొట్లాల పై భాగం లోపల వెండితో కూడుకున్నటువంటి పలుచటి రేకులు ఉండటం వల్ల మనల్ని ఆకర్షించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పలుచటి వెండి రేకులను మిఠాయి చుట్టూ చేర్చటం జరుగుతున్నది, లేదా దుమ్ము ధూళి పడకుండా అట్రాక్షన్ కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇక అల్యూమినియం రేకును కనుక తీసుకున్నట్లయితే తినుబండారాలను ప్యాకింగ్ చేయడంలో ఉపయోగిస్తుంటారండి. అల్యూమినియం రేకు, మీకు అల్యూమినియం మీ అందరికీ తెలిసిందే, తినుబండారాలను ప్యాకింగ్ చేయడంలో ప్రధానంగా ఉపయోగిస్తారు. అదే వెండిని అయితేనేమో పలుచటి రేకులుగా అంటే ఇది స్థరణీయత అనే ధర్మాన్ని కలిగి ఉన్నది. కాబట్టి మిఠాయి పొట్లాల చుట్టూ మనము ఆ పొరలాగా వైట్గా మెరుస్తున్నటువంటి పొరలాగా ఉండబడినటువంటి సిల్వర్ను ఉపయోగిస్తున్నామండి. పరిశీలించే మార్పు ఒక యాక్టివిటీను మన టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చినటువంటి యాక్టివిటీను మెల్లగా గమనించండి. పరిశీలించే మార్పు నమూనా. దీంట్లో చదునుగా మారటం జింక్, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం ఇవి 4 కూడా లోహాలే కాబట్టి చదునుగా మారటానికి అవకాశం ఉంటుంది, పలుచటి రేకులుగా మారటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముక్కలు లేదా పొడిగా మారటానికి అవకాశం ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఏ మూలకాలు ఉంటాయంటే కార్బన్, సల్ఫర్, అయోడిన్. అంటే ముక్కలు లేదా పొడిగా మారే లక్షణం కలిగి ఉన్నటువంటివేమో అలోహాలు, చదునుగా మారే లక్షణం కలిగి ఉన్నటువంటి మూలకాలేమో లోహాలు అవుతున్నవి. జింక్, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం ఇవి ప్రధానమైనటువంటివి. ఇవే కాకుండా మిగిలినటువంటి లోహాలకు కూడా ఉన్నాయి. కాబట్టి మనం సిలబస్ ప్రకారము స్పష్టంగా ఏ అంశాలు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని వెళ్తాము. స్క్రీన్ మీద చూడండి. ఈ క్రింది వానులో ఏ మూలకము చదునుగా మారే స్వభావము లేదు? చూడండి, ప్రశ్న చాలా చిన్నగా సులభంగా క్రాక్ చేయొచ్చు అని అనుకుంటాము, కానీ ఆల్మోస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ ఆన్సర్ను తప్పుపెట్టే అవకాశం ఉన్నది. చూడండి, ఈ క్రింది వానిలో ఏ మూలకము చదునుగా మారే స్వభావము లేదు? ఏ జింక్, రెండవది అంటే కాపర్, మూడవది అల్యూమినియం, నాలుగవది సల్ఫర్. ఈ 4 జింక్ లోహమే, కాపర్ లోహమే, అల్యూమినియం లోహమే. అంటే చదునుగా మారటం అంటే స్థరణీయత లక్షణం కలిగి ఉండనటువంటిది ఏంటిదంటే సల్ఫర్, గంధకం. వెంటనే గుర్తుపట్టవచ్చు, అది 4వది ఆన్సర్. ఇంకొక పాయింట్ని గమనించండి. అల్యూమినియం, వెండి, బంగారము వంటి లోహాలు అధిక స్థరణీయతను కలిగి ఉంటాయి. ఈ పాయింట్ని గమనించండి చిన్నగా మెల్లగా. ఈ క్రింది వానిలో అధిక స్థరణీయత కలిగి ఉండబడిన లోహము ఏది? ఈ 3 లోహాలలో ఏదైనా ఇచ్చి మిగిలినటువంటి వేరే లోహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ చూడండి, అల్యూమినియం, వెండి, బంగారము వంటి లోహాలు అధిక స్థరణీయత అంటే పలుచటి రేకులుగా మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు వెండిని కానీ బంగారం కానీ నిత్య జీవితంలో మనం గమనిస్తూనే ఉన్నాము. ఇక ఆ తర్వాత భౌతిక ధర్మాలలో తాంతవత, దీనిని డక్టిలిటీ అంటే ఇట్ కెన్ బి డ్రాన్ ఇన్ టు ద వైట్స్, అంటే సన్నటి పలుచటి నీడిల్స్ మాదిరిగా, సూదుల మాదిరిగా మనము సాగదీయగలిగే లక్షణాన్ని కలిగి ఉంటే తాంతవత. ఇక్కడ నేను జనరల్గా ఏం గుర్తు చేస్తాను అంటే అందరికీ గుర్తుపెట్టుకోండి. తాంతవత, తా నుంచి తీగలుగా సాగదీయగలిగే లక్షణాన్ని కలిగి ఉండబడినటువంటి దానిని తాంతవత అంటారు. దీన్నే డక్టిలిటీ అంటారు. విచ్ కెన్ బి డ్రాన్ ఇన్ టు ద వైట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డక్టిలిటీ. ఇక ఆ తర్వాత పదార్థమును, మీరు పాయింట్స్ని గమనించండి. పదార్థమును తీగలుగా సాగతీయగలిగే లక్షణాన్ని తాంతవత అని అంటారు. సాధారణంగా తాంతవత అనే లక్షణము లోహాలకు ఉంటుంది. ప్లాటినం అను లోహానికి అధిక తాంతవత లక్షణాన్ని కలిగి ఉంటుంది. మీరు లోహాలన్నింటిలో కాస్ట్లీ మెటల్స్లో ప్లాటినం కూడా ఒకటి. అయితే ఈ ప్లాటినమును వెంట్రుకలో 1/6 వంతు వరకు సన్నటి తీగను
గా మార్చగలిగే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి లోహాలన్నింటి లోపల అధిక తాంతవతను కలిగి ఉన్న లోహము ఏది అని అడిగితే దానికి ఆన్సర్ ప్లాటినం. గుర్తుంచుకోండి, ప్లాటినంకు అధిక తాంతవత అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ప్లాటినం కూడా ఒక మంచి లోహము. విద్యుత్ వాహకత. విద్యుత్ వాహకాలుగా అంటే భౌతిక ధర్మాలలోనే విద్యుత్ వాహకత అనే లక్షణాల గురించి మనం మాట్లాడితే, లోహాలు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. లోహాలు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి అంటే విద్యుత్తును తమ గుండా ప్రసరింప చేయనిస్తాయి, తన గుండా విద్యుత్తును మూసుకొని పోతుంటాయి. దే కెన్ క్యారీ ద ఎలక్ట్రిసిటీ. కాబట్టి వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. సాధారణంగా లోహాలన్నీ విద్యుత్ వాహకాలే, ఎందుకంటే అవి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి కాబట్టి తమ గుండా విద్యుత్తును మోసుకుపోతుంటాయి. కాబట్టి మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అయితే అది మంచి విద్యుత్ వాహకమా కాదా అనేది లోహ లక్షణం పైన ఆధారపడి ఉంటుంది. లోహ లక్షణము పెరుగుతున్న కొలది విద్యుత్ వాహకత కూడా సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే, లోహాలు విద్యుత్ వాహకాలుగా పనిచేయడానికి గల కారణం స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉండుట. రేపు ప్రశ్న అడగవచ్చు, లోహాలు విద్యుత్ వాహకతను కలిగి ఉండటానికి కారణం స్వేచ్ఛాయుత అయానులు కలిగి ఉండుట, బి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు కలిగి ఉండుట, సి స్వేచ్ఛాయుత ఎలక్ట్రానులు మరియు అయాన్లు కలిగి ఉండుట, డి ఏమీ అవసరము లేదు. ఆన్సర్ స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉండుట. అల్యూమినియం, రాగి, ఇనుము వంటి లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయండి. గుర్తుపెట్టుకోండి, అల్యూమినియం, రాగి, ఇనుము వంటి లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. భౌతిక ధర్మము లోహాలలో ఉష్ణ వాహకత. చూడండి, ఉష్ణ వాహకత దాంట్లోనే అర్థం అన్నది ఉష్ణాన్ని తమ గుండా మూసుకుపోయే పదార్థములను ఉష్ణ వాహకత కలిగిన పదార్థాలు అని, ఆ లక్షణాన్ని ఉష్ణ వాహకత అంటారండి. ఉష్ణాన్ని తమ గుండా ప్రసారం చేయనిస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, కొలిమిలో ఒక ఇనుప మేకును పెట్టి చివరి భాగంలో పట్టుకొని చూడండి. మొదట్లో పట్టుకోగలుగుతాం, కానీ కొంత టైం తర్వాత అక్కడ నుండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణ ప్రసారం జరిగి ఇక్కడ వేడి ఎక్కువ అవటం వల్ల మనము చేయి వదిలిపెట్టేస్తున్నాం. అంటే లోహాలు విద్యుత్ వాహకాలుగానే కాకుండా ఉష్ణ వాహకాలుగా కూడా పనిచేస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఉష్ణాన్ని ప్రసరింపచేసే వాటిని ఉష్ణ వాహకాలు అంటారు. లోహాలు ఉష్ణ వాహకతను కలిగి ఉంటాయి. రాగి, అల్యూమినియం, ఇనుము లాంటివి మంచి ఉష్ణ వాహకతను కలిగి ఉంటాయి. ఒక మూలకాన్ని కనుక ఇచ్చినట్లయితే ఇది లోహమా అలోహమా అని గుర్తుపట్టాలంటే ఆ మూలకం యొక్క భౌతిక ధర్మాలను మరియు ఆ మూలకం యొక్క రసాయనిక ధర్మాలు మంచి సూచికలుగా పనిచేస్తాయండి. మంచి సూచికలుగా పనిచేస్తాయి. లోహాల యొక్క రసాయనిక ధర్మాలను చూద్దాం. చూడండి, ఒక పదార్థంలో లోహమా అలోహమా అని నిర్ధారించాలంటే దాని యొక్క భౌతిక ధర్మాలు మాత్రమే సరిపోవు, దాని యొక్క రసాయనిక ధర్మాలను కూడా మంచి సూచికలుగా పనిచేసి అది లోహమా అలోహమా అని మనము నిర్ధారణ చేస్తాము. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, లోహము యొక్క ఆక్సైడులకు క్షార స్వభావం ఉంటుందండి. బాగా గుర్తుంచుకోండి. సాధారణంగా బండ గుర్తు, కొండ గుర్తు, ఇది మెటల్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దట్స్ ఆల్, చాలు. లోహము యొక్క ఆక్సైడులకు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది సర్వసాధారణంగా. కానీ కొన్ని సందర్భాల్లో భిన్నంగా ఉంటుంది, అది పక్కకు పెట్టేసేయండి. మన టెక్స్ట్ బుక్ ప్రకారం ప్రస్తుతం మనం గమనిద్దాం. లోహము యొక్క ఆక్సైడులకు క్షార స్వభావం కలిగి ఉంటుంది. సాధారణంగా బలమైనటువంటి లోహాలకు ఆక్సిజన్తో చర్య నొందిన తర్వాత ఏర్పైన ఆక్సైడ్లన్నింటికి కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని. ఉదాహరణకు మీరు స్క్రీన్ మీద గమనించండి, MgO మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం అనేది క్షార మృతిక లోహము, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అండి. ఇది మంచి లోహమై ఆక్సిజన్తో చర్య నొంది మెగ్నీషియం ఆక్సైడ్గా మారుతూ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇది ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది. మీ అందరికీ తెలుసు, ఆమ్లాలు క్షారాలు అనే చాప్టర్ లోపల 10th క్లాస్
లేదా ఇంటర్మీడియట్ మనం చదవబోయేటప్పుడు స్పష్టంగా మనం చూస్తాము. ఆమ్లాలు, క్షారాలలో ఆమ్లాలేమో నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మారుస్తే క్షారాలేమో ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తాయి. అంటే మెగ్నీషియం యొక్క ఆక్సైడ్ అనున్నది లిట్మస్ పేపర్ను ఈ క్రింది విధంగా మారుస్తుంది. నీలిరంగు లిట్మస్ను ఎరుపు రంగులోకి, ఎరుపు రంగు లిట్మస్ను నీలి రంగులోకి, ఏ రంగులోనికి మార్చదు. అంటే మీకు తెలుసు మెగ్నీషియం అనేది లోహము, మెగ్నీషియం యొక్క ఆక్సైడ్ అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి క్షారాలన్నీ కూడా ఎరుపు లిట్మస్ను నీలి రంగు లోపలికి మారుస్తాయి. కాబట్టి ఈ విధంగా డిఎస్సి లోపల అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని గమనించండి స్క్రీన్ మీద. అలోహము యొక్క ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటే గమనించండి, లోహాల యొక్క ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉన్నప్పుడు అలోహాల యొక్క ఆక్సైడ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. మీ అందరూ తెలుసు, గతంలో చదివారు. కార్బన్ జనరల్గా నేను గుర్తు చేస్తుంటానండి. గుర్తుపెట్టుకోవడానికి చిన్న టెక్నిక్ ఏంటంటే, అలోహాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రధానమైనవి మన సిలబస్లో వచ్చేవి సెంట్రల్ ప్రైమరీ స్కూల్, కేంద్ర ప్రాథమిక పాఠశాలను గుర్తుపెట్టుకోమంటాను. సెంట్రల్ ప్రైమరీ స్కూల్లో సిపిఎస్ అనే లెటర్స్ వస్తాయండి. ఇది జనరల్గా ప్రతి ఒక్కరికి గుర్తుండే వర్డే. సెంటెన్స్లో ఈ 3 లెటర్స్ సిపిఎస్, కార్బన్, సి అంటే, పి అంటే పాస్పరస్, ఎస్ అంటే సల్ఫర్. ఈ సిపిఎస్ల మీద సాధారణంగా ప్రశ్నలు అడుగుతుంటారండి. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఘనస్థితి లోపల ఉండబడినటువంటి అలోహాలకు ఉదాహరణ సిపిఎస్, ముఖ్యమైనటువంటి అలోహాలండి. కాబట్టి వాటిని గుర్తుంచుకోండి ఈ విధంగా: కార్బన్, పాస్పరస్, సల్ఫర్. మీరు సల్ఫర్ యొక్క ఆక్సైడ్ను తీసుకొని చూడండి. సల్ఫర్ ఆక్సైడ్ SO2, SO3. మీకు తెలుసు అలోహపు ఆక్సైడ్లకు స్క్రీన్ మీద గమనించండి, అలోహపు ఆక్సైడ్లకు SO2 ఎగ్జాంపుల్, SO3 లాంటి వాటికి ఆమ్ల స్వభావం ఉంటుంది. అదే లోహపు ఆక్సైడ్లకైతే క్షార స్వభావం ఉంటుంది. మీకు ఈజీగా అర్థమైపోతుంది. SO3 యొక్క స్వభావం ఏంటి? ఆమ్ల స్వభావమా, క్షార స్వభావమా అంటే మనం ఎట్లా గమనించాలంటే, సల్ఫర్ లోహమా, అలోహమా? సల్ఫర్ అనేది సిపిఎస్ ప్రకారము అలోహము. అలోహపు ఆక్సైడ్కి ఏ స్వభావం కలిగి ఉంటుంది? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది నీలి లిట్మస్ పేపర్ను ఎరుపుగా మారుస్తుంది. టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ప్రతి ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ను మీ ముందర ఉంచుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా పేపరు, పెన్ సహాయంతో మీరు రాస్తూ చదువుతూ వెళ్ళండి. డెఫినెట్గా మీరు ఈ టీఆర్టీ ఎగ్జామినేషన్ స్కూల్ అసిస్టెంట్ లోపల సక్సెస్ అవుతారని నా నమ్మకము. అయితే ఇక్కడ నీలి లిట్మస్ పేపర్ను ఎరుపుగా మారుస్తున్న కారణం ఏంటంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండటం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మానవ శరీరములో చూడండి, మానవ శరీరము లోపల సాధారణంగా 6 ప్రధానమైనటువంటి మూలకాలు ఉన్నాయండి. 6 ప్రధానమైనటువంటి మూలకాలను కనుక గమనిస్తే, అందులో మన శరీరంలో 99% మూలకాలతోనే నిర్మితమై ఉన్నది. ఈ బాడీని కనుక మనం తీసుకొని చూస్తే అందులో నెంబర్ 1 ఆక్సిజన్ను తీసుకోండి. ఆక్సిజన్ మనకు వాతావరణంలో ఉంటుంది, 21% ఉంటుంది. దాని ఫార్ములా O2 అంటారని, దీని పారాయస్కాంత ధర్మం ఉంటుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆక్సిజన్ మన శరీరంలో 65% వరకు ఉంటుందండి. శరీరంలో ఎక్కువ పరిమాణంలో ఉండబడే మూలకము ఏంటిది అంటే ఆక్సిజన్, మన టెక్స్ట్ బుక్ ప్రకారము. రెండవది కార్బన్, 18% కలిగి ఉంటుంది. కర్బన రసాయన శాస్త్రంలో వచ్చే కార్బన్ 18% కలిగి ఉంటుంది. మూడవది హైడ్రోజన్, 10% కలిగి ఉంటుందండి. 65, 18, 10 గుర్తుంచుకోండి. ఇక నైట్రోజన్ విషయానికి వచ్చినట్లయితే మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, 3% కలిగి ఉంటుంది. కాల్షియం అయితే 1.5% కలిగి ఉంటుంది. పాస్పరస్ అయితే 1% కలిగి ఉంటుంది. మీకు తెలుసు, మన శరీరం లోపల ఉండబడిన ఎముకలు అనేది కాల్షియం, పాస్పరస్లతో నిర్మితమై ఉంటున్నవి. అందులో పాస్పరస్ అనేది కనిష్టంగా ఉండబడే పర్సంటేజ్ ఏంటి అంటే పాస్పరస్. గరిష్టంగా పర్సంటేజ్ కలిగినటువంటి మూలకం మన శరీరంలో ఏంటిదంటే ఆక్సిజన్. రేపు అడగొచ్చు, మన శరీరము లోపల ఉండబడే ప్రధానమైనటువంటి మూలకాలు ఎన్ని?
అందులో మన శరీరంలో ఎక్కువ పర్సంటేజ్ను ఆక్రమిస్తున్నటువంటి మూలకము పేరేంటి? ఆక్సిజన్. మన శరీరంలో తక్కువ పర్సంటేజ్ లోపల ఆక్రమిస్తున్నటువంటి మూలకం పేరేంటి? ఫాస్ఫరస్ 1%. అదే శరీరం లోపల 18% ఆక్రమిస్తున్నటువంటి మూలకం పేరు కార్బన్. ఆ విధంగా మిమ్మల్ని పర్సంటేజ్లలో కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పేపర్ సెట్టర్ మెమరీని కూడా, మీ మెమరీ పర్సంటేజ్ను లేదా మీ మెమరీని కూడా ఏ విధంగా ఉంటుందని చెక్ చేస్తూ ఉంటుంటాడు. మెగ్నీషియం తీగను గాలిలో ఉంచితే అది తన మెరుపును కోల్పోతుంది. కారణం ఎవరైనా చెప్పగలుగుతారా? మెగ్నీషియం తీగను గాలి లోపల ఉంచినట్లయితే అది తన మెరుపును కోల్పోతుంది. కారణం ఏంటంటే మెగ్నీషియం అనేది వాతావరణం లోపల ఉండవన్న ఆక్సిజన్తో చర్యలలో పాల్గొని మెగ్నీషియం ఆక్సైడ్గా ఆక్సైడ్ అనే ఒక పొర మాదిరిగా ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు తన యొక్క మెరుపుదనాన్ని కోల్పోతుంది అండి. ఇక బంగారము పాయింట్ చూడండి, ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రతి పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ చాలా ముఖ్యమైనదండి. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగారము, ప్లాటినం వంటి లోహాలు గాలితో చర్యనందవు, తుప్పుబట్టవు. మనము గత క్లాస్ లోపల కూడా చూసాము. ఏ లోహాలు అయితే చర్య నొందకుండా స్థిరంగా ఉంటాయో, ప్రకృతిలో తమంతట తాను నేటివ్ స్టేట్లో లభ్యమవుతుంటాయో వాటిని నోబెల్ మెటల్స్ అంటారని, అవి గత క్లాస్ లోపల కూడా మనం చూసాము. నోబెల్ మెటల్స్లో కాపర్, ప్లాటినం, సిల్వర్, గోల్డ్ లాంటి మొదలైనవి వస్తాయి. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 8th క్లాస్లో దాని ప్రకారము ముఖ్యంగా బంగారము, ప్లాటినం వంటి లోహాలు గాలితో చర్యనుందవు. కారణం ఏంటంటే మెటల్ యాక్టివిటీ సిరీస్లో మీకు తర్వాత చెప్పబోతున్నాను. మెటల్ యాక్టివిటీ సిరీస్ ఎంత సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో. వాస్తవానికి 80 నుంచి 90% వస్తున్నటువంటి స్టూడెంట్ కూడా ఆ మెటల్స్ అన్నిటిని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి ఒక సులభమైనటువంటి మార్గాన్ని దాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఒక చిన్న టెక్నిక్ ద్వారా అవన్నీ గుర్తుపెట్టుకుందాము, తర్వాత మనం నేర్చుకుందాము. ఇక తర్వాత సాధారణంగా అలోహాలు నీటితో చర్య జరపవండి. వస్తువులకు రంగు వేస్తే అవి తుప్పు పట్టవు. మీ అందరికీ తెలుసు గ్యాల్వనైజేషన్ అనే ప్రక్రియ. లోహాలకు చూడండి, చురుకైన లోహాలకు పై భాగంలో ఒక పొరను వేస్తారండి. అతి చురుకు తక్కువ ధనము ఉన్నటువంటి క్రోమియం, జింక్ లాంటి వాటితోని మనము గ్యాల్వనైజేషన్ అనేది చేస్తుంటాం. గ్యాల్వనైజేషన్ అంటే చురుకైన లోహాల మీద చురుకుదనము లేనటువంటి లోహాలను ఒక పొరగా వేస్తాం. వేయటం వల్ల అవి గాలి లోపల ఉండబడినటువంటి మూలకాలతో చర్యలలో పాల్గొనకుండా ఉంటాయి. అలా ఉండటాన్ని గ్యాల్వనైజేషన్ అంటారు. అదేవిధంగా రంగులు వేసినట్లయితే, లోహానికి రంగులు వేసినట్లయితే అప్పుడు కూడా గాలి లోపల ఉండబడిన మూలకాలతో చర్యలలో పాల్గొనవు కాబట్టి తుప్పు పట్టకుండా ఉంటాయి. సాధారణమైనటువంటి అంశం ఇది, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశాన్ని, వెండి లాంటి వస్తువులు కొంతకాలం తర్వాత నల్లగా మారి మెరుపుదనాన్ని కోల్పోతున్నవి. వెండి లాంటి వస్తువులు కొంతకాలం, ఎక్కువ కాలం కనుక ఉపయోగించినట్లయితే అవి కూడా తన యొక్క మెరుపుదనాన్ని కోల్పోతూ నలుపుగా మారుతున్నాయి. చూడండి ఇక్కడ కలర్ కూడా గుర్తుపెట్టుకోండి. వెండి లాంటి వస్తువులను ఎక్కువ కాలం కనుక ఉపయోగించినట్లయితే అది నలుపు రంగు లోపలికి మారుతూ ఉంటుంది. రాగి పాత్రలు రంగును కోల్పోయినప్పుడు ఆకుపచ్చ రంగు లోపలికి మారుతాయి. రాగి పాత్రలు రంగును కోల్పోయి ఆకుపచ్చ రంగులోనికి మారుతాయండి. ఇది ముఖ్యమైనటువంటి బిట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. సాధారణంగా లోహాలు ఆమ్లాలతో చర్యనొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఉదాహరణకు జింక్ తీసుకోండి. HClతో చర్యనొందితే జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్, జింక్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యనొందితే జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అలా లోహాలు అనేవి ఖనిజ ఆమ్లాలతో చర్యలలో పాల్గొన్నప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగుతున్న అగ్గిపుల్లను హైడ్రోజన్ వెలువడుతున్న వాయువు దగ్గర గనక ఉంచితే టప్ అనే శబ్దాన్ని
ఇస్తుంది. ఇది గత డిఎస్సీలలో అడిగినటువంటి బిట్ అండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెలుగుతున్నటువంటి అగ్గిపుల్లను కనుక హైడ్రోజన్ గ్యాస్ వెలువడుతున్న దాని దగ్గర కనుక ఉంచినట్లయితే టప్ అనే శబ్దంతోనే ఆ వెలుగుతున్న అగ్గిపులను ఆర్పివేస్తుంది. సాధారణంగా అలోహాలు ఆమ్లాలతోని చర్యలలో పాల్గొనవు. ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు చూడండి, ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశము చెందిస్తాయి. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది చాలామందికి, 99% ఇబ్బంది పడేది ఇక్కడ. ఎలానో, ఎందుకంటే మెటల్ యాక్టివిటీ సిరీస్ మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్ గివ్స్ రైజ్ టు ZnSO4 ప్లస్ కాపర్. మీరు ఈక్వేషన్ చూడండి. ఇందులో కాపర్ యొక్క మెటల్ యాక్టివిటీ సిరీస్లలో కాపర్ యొక్క చర్యాశీలత తక్కువగా ఉంటుందండి. కాపర్ యొక్క చర్యాశీలత తక్కువ ఉంటుంది కాబట్టి జింక్ అనేది కాపర్ సల్ఫేట్ లోపల ఉన్న కాపర్ను బయటికి తొలగించి స్థానభ్రంశం చెందించి జింక్ సల్ఫేట్గా మారి ప్లస్ కాపర్ లోహాన్ని బయటికి విడుదల చేస్తుంది. అయితే కొన్నిట్లలో ఈ విధంగా దీనికి రివర్స్లో మీరు గమనించి చూడండి, ఆ రియాక్షన్ జరగదు. అంటే జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్తో కనుక చూస్తే ఆ రియాక్షన్ జరగదు. కారణం ఏంటంటే కాపర్కు అంత రియాక్టివిటీ లేదు, జింక్ను బయటికి స్థానభ్రంశం చెందించగలిగే రియాక్టివిటీ లేదు. ఇక ఆ తర్వాత సల్ఫర్ను బాణసంచ, గమనించండి మెల్లగా రాసుకోండి ఇక్కడ, సల్ఫర్ను బాణసంచ, మందుగుండు, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్ల తయారీలో వినియోగిస్తారు. చాలా ముఖ్యమైన బిట్ అండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. సల్ఫర్ను బాణసంచ, మందుగుండు, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. ఇక మీరు సల్ఫర్ ఎక్కడెక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి. ఒక గోరు మీద చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒక కోడిగుడ్డును ఉన్నట్టుగా ఊహించండి. కోడిగుడ్డు మీద ఒక ఉల్లిపాయను ఉంచండి, ఉల్లిపాయ మీద ఒక వెల్లిపాయను ఉంచండి. చూడండి, గోరు మీద ఒక కోడిగుడ్డును ఉంచండి, కోడిగుడ్డు మీద ఉల్లిపాయ ఉన్నట్టుగా ఊహించండి, ఉల్లిపాయ మీద వెల్లిపాయను ఉన్నట్టుగా ఊహిస్తే సల్ఫర్ అనేది గోర్లలోనూ, కోడిగుడ్డులోనూ, ఉల్లిగడ్డలోనూ లేదా ఉల్లిలోనూ మరియు వెల్లి లోపల ఈ సల్ఫర్ ఉంటున్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని లింక్ ద్వారా దీన్ని లింకేజ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే సల్ఫర్ ఈ క్రింది వాణిలో సల్ఫర్ దేనిలో ఉంటుంది? ఏ గోర్లు, బి కోడిగుడ్డు, సి ఉల్లిగడ్డ మరియు వెల్లిగడ్డ, డి పైవని. ఆన్సర్ పైవని, అంటే లింకును ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి. ఇక నెక్స్ట్, శుద్ధి చేసినటువంటి కార్బన్ను విరంజనకారిణిగా ఉపయోగిస్తారండి. విరంజనకారిణి అంటే రంగులను పోగొట్టేదాన్ని విరంజనకారిణి అంటారు. శుద్ధి చేసిన కార్బన్ను విరంజనకారిణిగా ఉపయోగిస్తారు. టింక్చర్ ఆఫ్ అయోడిన్, ఆల్కహాల్తో కలిసినటువంటి అయోడిన్ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు. టింక్చర్ ఆఫ్ అయోడిన్ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు. అందులో ఆల్కహాల్తో కలిసినటువంటి అయోడిన్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.